భారతదేశంలో 14 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో యోగి సంచలన నిర్ణయాలు మాత్రమే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఇక అస్సాంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ అంటే జంగిల్ రాజ్, ప్రతి చోట గూండాలు, రౌడీలు, ఎవడికి వాడే సామ్రాజ్యం. అది ఒక పెద్ద ఉపాధి పరిశ్రమ. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఎవరైనా ఒక 100 కోట్లు తీసుకొచ్చి పరిశ్రమ పెట్టాలంటే ఒక్కడ కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు. రాజకీయ పార్టీల్లో కూడా ఆ గూండాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఎదిగిపోయారు. ఇక పప్పు యాదవ్ లాంటి వాళ్ళు చేసిన అరాచకాలు మనం దాదాపుగా 20-30 సంవత్సరాలు విన్నాం. ఉత్తరప్రదేశ్లో యోగి సీఎం అయిన తర్వాత గూండారాజ్, గూండాలకి, రౌడీలకి కాలం చెల్లింది. ఎందుకంటే ఎవడైనా అత్యాచారం చేస్తే వాడి మీద కేసు పెట్టడం, జైల్లో పెట్టడం, వాడికి బిర్యానీ పెట్టడం, ఆవు మాంసం పెట్టడం ఇవన్నీ లేవు. నేరుగా ఎన్కౌంటర్ చేయడం. 15,000 ఎన్కౌంటర్లు గడిచిన 10 సంవత్సరాల్లో. రౌడీలు, గూండాలు ఉత్తరప్రదేశ్ వదిలి పారిపోండి, లేదంటే పద్ధతిగా నడుచుకోండి అని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పాడు. తాజాగా షామ్లీ అనే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకి యోగి అనేక కార్యక్రమాలకి ప్రారంభిస్తూ ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాలు జిన్నా వారసత్వాన్ని మోసుకు వస్తూ ఉన్నాయి. వీరంతా జిన్నా వారసులు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిచిన 50-60 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్లో జిన్నా ప్రభుత్వాన్ని అందించారు. ఒకప్పుడు షామ్లీ అంటే గూండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్, వలసలు. అక్కడ కనీసం ఉపాధి కూడా దొరికేది కాదు. అందరూ వలసలు వెళ్ళి ఎక్కడో పనులు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు. నేడు షామ్లీ జిల్లాలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతూ ఉంది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్తో పాటు షామ్లీలో కూడా ఏదైతే ఎన్సీఆర్కి కనెక్ట్ చేస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఎవరైనా కాంట్రాక్ట్ పొంది జాతీయ రహదారి నిర్మించాలి అంటే అక్కడ రౌడీల్ని, గూండాల్ని మేపాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. యోగి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యల పైన మీరు కూడా ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.